హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 1st అండ్ 2nd ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎలా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు నోట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రోజు జరిగిన న్యూస్ అనేది అండ్ సెకండ్ రోజు మొత్తం మనం హైదరాబాద్ అండ్ విజయవాడ ఎడిషన్ రెండు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఇస్మాయిల్ హానియా అనే ఒక వ్యక్తిని చంపారనమాట, అసాసినేషన్ చేశారు. సో ఈ ఆర్టికల్ని మనం ఎలా చదువుకోవాలి అంటే మనం ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ ఇష్యూ చదువుకుంటున్నాం కదా. సో ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ ఇష్యూ వచ్చేసి మనకు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది కదా. సో అక్కడ మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే తెలంగాణలో గ్రూప్ 1 క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు యూపీఎస్సీ లాగానే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మన రాథోడ్ సైన్స్ అకాడమీలో కూడా గ్రూప్ 1 స్టార్ట్ చేయడానికి కొంచెం ఐడియాస్ అనేది తీసుకొస్తున్నాము. సో వన్స్ ఇట్ ఫైనలైజ్ అవ్వగానే మీకు నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు సో మీరు ఎంతమంది గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే కంపల్సరీ ఇక్కడ రండి. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం సీనియర్ ఫ్యాకల్టీనే ఉంటారు. ఓకే, ఆ ఫ్యాకల్టీ లిస్ట్ అదంతా మేము త్వరలోనే రిలీజ్ చేస్తాము. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూస్తున్నట్టయితే ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ ఇష్యూ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ప్యాలెస్తైన్లో మిలిటెంట్ గ్రూప్ ఏంటండి, హామాస్. అవునా? సో ఈ హామాస్కి సంబంధించిన లీడర్నే ఇక్కడ అసాసినేషన్ చేయించడం అయితే జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. సో అది కాకుండా మనం ఇంకొక కంట్రీ తీసుకున్నట్టయితే ఇంకో కంట్రీ ఏంటి, ఇరాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెబనాన్. ఈ లెబనాన్లో ఏంటంటే హెజ్బుల్లా అనే యాక్టివ్ మిలిటెంట్ గ్రూప్ ఉందన్నమాట. సో రీసెంట్గా హెజ్బుల్లా లీడర్ని కూడా చంపడం అయితే జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ యాక్టివ్ మిలిటెంట్ గ్రూప్స్ యొక్క లీడర్ని టార్గెట్ చేయడం అయితే జరుగుతుందని క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇస్రాయేలే వీళ్ళిద్దరిని చంపించింది అనే అలిగేషన్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ అటాక్ అనేది ఇరాన్లో జరిగింది. ఇరాన్ ఎందుకు రాశాను అంటే ఈ హమాస్ యొక్క లీడర్ని ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ టెహ్రాన్ కదా. సో టెహ్రాన్లో చంపారనమాట. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కూడా ఇస్రాయెల్ మీద రిటాలియేషన్ తీసుకుంటాను అని చెప్తుంది అనమాట. సో ఈ టాపిక్కి సంబంధించింది అనమాట ఈ ఆర్టికల్. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూసినట్టయితే హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియే టెహ్రాన్లో ముందస్తు వైమానిక దాడిలో మరణించాడు. సో ఇక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల అతను చనిపోయారనమాట. సో ఇరాన్ మరియు హమాస్ ఇజ్రాయెల్కు ఆపదించాయి, అంటే వాళ్ళు ఇస్రాయెల్ మీద ఇప్పుడు తిరుగుదాడి చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. సో ఇలా ఎస్కలేషన్స్ పెరగడం వల్ల, ఇలా అసాసినేషన్స్ పెరగడం వల్ల ఏంటంటే ఇంకా మన యొక్క రీజనల్ టెన్షన్స్ అనేవి ఇంకా పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ అసాసినేషన్ వల్ల ఏంటి అంటే హమాస్ ఇస్రాయెల్ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. దానివల్ల డిఫరెంట్ రీజియన్స్లో ఏంటంటే వాయిలెన్స్ ఇంకా పెరుగుతుంది. ఒక కంట్రీ మీద మళ్ళీ దాడులు అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇరాన్ యొక్క రియాక్షన్ చూసినట్టయితే ఏంటంటే ఇరాన్ ఆల్రెడీ హమాస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు హమాస్ యొక్క లీడర్ చనిపోయినందుకు ఏంటంటే ఇస్రాయెల్ మీద తిరుగుదాడి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదే కాకుండా ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో కూడా టెన్షన్స్ అనేవి పెరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఈ మిడిల్ ఈస్ట్ మీద, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం కదా. సో అందుకని ఏంటి అంటే మన కంట్రీ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని క్లియర్గా చెప్పచ్చు. అండ్ అదే కాకుండా యుఎస్ కూడా ఇన్వాల్వ్ అయింది. యుఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే ఇస్రాయెల్ ప్యాలెస్తైన్ మధ్యలో శాంతి ఒప్పందం కుదుర్చాలనుకుంది. కానీ ఇలా ఇస్రాయెల్ దాడుల్లో మళ్ళీ హమాస్ యొక్క లీడర్ చనిపోయినందుకు ఇప్పుడు ఆ యొక్క శాంతి యుద్ధం కూడా అవ్వనట్టు కనిపిస్తుంది అనమాట. అదే అనమాట యుఎస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ చూసేది. సో మీరు ఇక్కడ హిజ్బుల్లా గురించి తెలుసుకోవాలి. సో హెజ్బుల్లా అనేవారు ఏంటి అంటే ఇజ్రాయెల్లో ఒక యాక్టివ్ మిలిటెంట్ గ్రూప్ అనమాట. సో హమాస్ లాగే హెజ్బుల్లా కూడా ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఇరాన్ నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట హెజ్బుల్లాకి. సో వాళ్ళు లెబనాన్లో ఉంటారు. సో ఇంకొక ఇమేజ్ చూసినట్టయితే ఇక్కడ చాందీపుర వైరస్ గురించి చెప్తున్నారు. ఈ చాందీపుర వైరస్ అనేది బ్రెయిన్లోకి ఇన్ఫెక్షన్ అనేది కలిగిస్తుంది. సో ఈ చాందీపుర ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే శాండ్ ఫ్లై కుట్టడం వల్ల వస్తుందన్నమాట. అందుకని మస్కిటోస్ని కానీ లైక్ హౌస్ ఫ్లైస్ని కానీ అండ్ శాండ్ ఫ్లైస్ని కానీ కంట్రోల్ చేయడానికి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అనేది కొన్ని స్టెప్స్ తీసుకొని ఇక్కడ ఫ్యూమిగేషన్ చేస్తున్న ఇమేజ్ అనేది చూపిస్తున్నారు. కాబట్టి జస్ట్ ఆ చాందీపుర వైరస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దానివల్ల ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి
అండ్ కాజ్ చేసే ఇన్సెక్ట్ ఏంటి, వాటి మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రో ఓవర్ ఎక్స్పంజింగ్ ఎంపీస్ రీమార్క్ ప్రివిలేజ్ నోటీస్ అగేన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ వీడియో. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రివిలేజ్ నోటీస్ అనమాట. ఇది మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రివిలేజ్ నోటీస్. సో ఈ టాపిక్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటాము. సో పాలిటీలో ఏంటి అంటే మనం పార్లమెంట్ అనే టాపిక్ చదువుకుంటాం కదా. సో పార్లమెంట్లో మనకి సెషన్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. ఇండివిజువల్ ప్రివిలేజెస్ అండ్ మొత్తం కలిపి ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ ప్రివిలేజెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఇండివిజువల్, ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ హౌస్కి వచ్చిన ఇండివిజువల్ ప్రివిలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం హౌస్ కలిపి మనం కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటాం, ఇండివిజువల్, కలెక్టివ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అసలు ప్రివిలేజ్ అంటే ఏంటి అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఏంటి, సో అసలు ప్రివిలేజెస్ ఎందుకు ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి మీరు చూసుకోవాల్సిన విషయం అనమాట. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసుకున్నట్టయితే కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంపీల గందరగోళం మధ్య లోక్సభ వారం వాయిదా పడింది. ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంపీల గందరగోళం మధ్యలో లోక్సభ బుధవారం వాయిదా పడింది. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, సో సెషన్స్ జరుగుతున్నాయి, బడ్జెట్ సెషన్స్ కదా. సో ఆ సెషన్స్లో ఏంటి అంటే ఒక బీజేపీకి సంబంధించిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ సో హియర్ కాస్ట్ గురించి ఒకటి గురించి మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఏంటంటే మన దగ్గర హౌస్లో సెషన్స్ జరుగుతున్నప్పుడు ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏం మాట్లాడుతున్నారు, సో వాళ్ళు కొంచెం అబ్యూస్కరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినప్పుడు ఏంటంటే ఆ యొక్క హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్, మనకి లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్ ఏం చేస్తారు అంటే ఆ వర్డ్స్ని డిలీట్ చేస్తారనమాట కదా. ఆ వర్డ్స్ని డిలీట్ చేస్తారు. కానీ ఒకవేళ ఆ వర్డ్స్ డిలీట్ చేయకుండా డైరెక్ట్గా టెలికాస్ట్ చేశారు అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఆ వీడియోని అతని యొక్క ఇన్స్టాగ్రామ్లో అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు అపోజింగ్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఏమంటున్నారు అంటే ప్రివిలేజ్ మోషన్ ప్రైమ్ మినిస్టర్కి చేయాలి అని అంటున్నారనమాట. సో అదనమాట న్యూస్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే సర్టన్ రైట్స్ కానీ ఇమ్యూనిటీస్ కానీ అవి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇండివిజువల్గా లేకపోతే కలెక్టివ్గా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజెస్లో చూసుకున్నట్టయితే మనకి 2 రకాలు ఉంటాయి, ఇండివిజువల్ అండ్ కలెక్టివ్. సో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయంటే ఆర్టికల్ 361 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అలాగే ఆర్టికల్ 105 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేవి ఈ ప్రివిలేజెస్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో అదే కాకుండా ఫస్ట్ ఈ ప్రివిలేజా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారు, ఫస్ట్ ఎవరైనా సరే ఏ మెంబర్ అయినా, మినిస్టర్ అయినా సరే, మినిస్టర్ కాకపోయినా సరే, ఇప్పుడు ఆ హౌస్లో ఒక మెంబర్, ఆ మెంబర్ ఈ ప్రివిలేజ్ నోటీస్ని రేస్ చేయొచ్చు. రేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ హౌస్లో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇద్దరు స్పీకర్ అయినా అయి ఉండొచ్చు, చైర్మన్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు దీన్ని పాస్ చేస్తారు. ఓకే, చూసిన తర్వాత ఇది నిజంగా ప్రివిలేజ్ కిందే వస్తుందా రావట్లేదా అని జస్ట్ వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత దాన్ని ప్రివిలేజ్ కమిటీస్కి పంపిస్తారు. సో మీరు లక్ష్మీకాంత్ చదువుతున్నట్టయితే ఒక చాప్టర్ ఉంటుంది పార్లమెంటరీ కమిటీస్ అని, అక్కడ మన స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, అడ్ హాక్ కమిటీస్ ఉంటాయి. సో అందులో ఒక కమిటీ ఏంటంటే ప్రివిలేజ్ కమిటీ అని. సో ఆ కమిటీలో ఎవరున్నారు మెంబర్స్, లోక్సభలోనే ఉందా, రాజ్యసభలో ఉందా, సో అవన్నీ చూసుకోవాల్సింది ఉంది. అండ్ ఈ పార్లమెంటరీ కమిటీస్ మీద కూడా మీకు ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇక్కడ డీల్ చేస్తున్నామో, సో మీరు ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ మీరు కమిటీ వచ్చేసి ఇది స్టాండింగ్ కమిటీ కింద తీసుకుంటాము. సో ఇదేంటంటే ప్రివిలేజ్ అనేది బ్రీచ్ అయిందా లేదా అని చూసుకుంటా ఉంటుంది. అండ్ లోక్సభ వచ్చేసరికి 15 మంది ఉంటారు, రాజ్యసభ కమిటీ అయితే 10 మంది ఉంటారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అన్‌న్యాచురల్ డిజాస్టర్. సో మీ అందరికీ తెలుసు కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి, ఎక్కువ వర్షం వచ్చేసింది అని మనకు తెలుసు కదా. సో దాని మీద
ఒక ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. జస్ట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం. సో నేను ముందు క్లాస్లో నేను క్వశ్చన్ ఇచ్చాను, క్లైమేట్ చేంజ్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ ఎలా పెరుగుతున్నాయి అని మీకు క్వశ్చన్ ఇచ్చాను. సో సేమ్ దాని మీదే మనకి ఎడిటోరియల్ అనేది వచ్చిందనమాట. ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే కేరళ తప్పనిసరిగా నిరాదరణకు గురైన వృక్షజాలాన్ని అండ్ పునరుద్ధరించాలి మరియు హాని కలిగించే ప్రాంతాల్లో ప్రజలకు కూడా పునరావాసం కల్పించాలి. అంటే ఏం చెప్తుంది అంటే ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా, లైక్ ఫ్లారా కానీ లైక్ యానిమల్స్ కానీ ఎవ్రీథింగ్, అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఎన్వైర్న్మెంట్ అంతా డ్యామేజ్ అయింది. అండ్ ఈవెన్ అక్కడ ఉన్న పీపుల్ చాలా వల్నరబుల్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి తగిన చర్యలను తీసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఒక డెడ్లీ ల్యాండ్ స్లైడ్ అనేది కేరళ వైనాడ్ డిస్టిక్లో జరిగింది. అది ఎందుకు జరిగిందంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఫస్ట్ రీజన్ వచ్చేసి, సెకండ్ రీజన్ వచ్చేసి డీఫారెస్ట్రేషన్ వల్ల, అండ్ దానికి ఏంటంటే మనం రీహాబిలిటేషన్ రీస్టోరేషన్ మీద ఫోకస్ చేయాలి అని ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది అనమాట. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ఈకోసిస్టమ్ ఏముంది. సో ఇంటరాక్షన్ బిట్వీన్ క్లైమేట్ చేంజ్ అండ్ లోకల్ డీఫారెస్ట్రేషన్ ప్రాక్టీసెస్ వల్ల ఏంటంటే ఈ వైనాడ్ డిస్ట్రిక్ట్ అనేది మరింత ఈ ల్యాండ్ స్లైడ్స్కి గురవుతుంది అనమాట. సో రీజన్ ఏంటి, క్లైమేట్ చేంజ్ వల్ల అండ్ లోకల్గా ఆ ఏరియాలో డీఫారెస్టేషన్ జరగడం వల్ల. దానికి ఏంటంటే మనం ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రాపర్గా ఎఫెక్టివ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇలాంటి జరిగింది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది టెక్నాలజీలో ట్రైనింగ్లో చేయాల్సి ఉంది అని చెప్తుంది అనమాట. అండ్ ఈ రోజు 2వ తారీఖు వచ్చిన పేపర్లో ఏంటంటే ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, దాన్ని కూడా మనం క్లియర్గా చూద్దాం ఈరోజు. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, అన్ని టాపిక్స్ అయితే కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎకానమీ మీద ఫోకస్ చేసినప్పుడు మనం ఎన్వైర్న్మెంట్ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాం, రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్ కానీ, అవి నార్మల్గా ఎక్కడి నుంచి వెళ్తాయి, ఈ రివర్స్ మధ్యలో నుంచో లేకపోతే పెద్ద ఫారెస్ట్ నుంచో అలా జరగడం వల్ల ఏంటంటే ఎన్వైర్న్మెంట్కి చాలా చాలా లాస్ అవుతుంది. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది తీసుకురావాలి అనమాట. ఏంటంటే ఎన్వైర్న్మెంట్ హెల్త్ మీద అండ్ సస్టైనబుల్ గ్రోత్ మీద. సో నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ రీహాబిలిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి ఈవెంట్స్ అనేవి రావడం వల్ల లాస్ట్కి పీపులే కదా, పీపుల్ చాలా బాధపడుతున్నారు కాబట్టి సో వాళ్ళని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జాగ్రఫీ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ అక్కడ ఉన్న రాళ్ళు ఏంటి, అక్కడ ఉన్న సాయిల్ టైప్ ఏంటి, అక్కడ ఎలా వర్షం వస్తుంది, వర్షపాతం ఎంత నమోదు అవుతుంది, లేకపోతే ఎర్త్క్వేక్స్ ఉన్నాయా, డ్రాట్స్ వస్తున్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా ప్లేట్స్ బౌండరీస్ దగ్గర ఉందా, అలా చూసుకొని ఎఫెక్టివ్ జోనింగ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు మనం ఈజీగా దాన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఒక ప్యానల్ అనేది క్రియేట్ చేశారు. అవి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్లో మనం ఎలా ప్రిజర్వ్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ రికమెండేషన్స్ ఇంతవరకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్తుంది అనమాట. అండ్ ఇలా మనం అర్జెంట్ యాక్షన్స్ అనేది తీసుకున్నట్టయితే ఇక ముందు వచ్చే డిసాస్టర్స్ అయినా కొంత గొప్ప మనం దాన్ని తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద గ్లోబల్ స్ట్రగుల్ ఫర్ ఎ పాండమిక్ ట్రీటీ. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే పాండమిక్ ట్రీటీ. సో మీకు ఎపిడమిక్ పాండమిక్ అనే వర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు కదా. అండ్ మనం కోవిడ్-19ని పాండమిక్ అంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క దేశం అనేది ఇంపాక్ట్ అనేది జరిగింది. సో ఈ కోవిడ్-19 వల్ల కాబట్టి దాన్ని మనం పాండమిక్ అంటున్నాం. సో ఇలాగే ఫ్యూచర్లో ఏదైనా డిసీజ్ ఇలాగే స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్క కంట్రీ ఎకానమీని కొల్లగొట్టడం అలా చేయడం అనేది గుడ్ కాదు కదా. సో అందుకని ఏంటంటే మనం ఒక ట్రీటీ తీసుకురావాలి అని చెప్పి WHO ఉన్న మెంబర్స్ అందరూ అనడం జరిగింది. కానీ ఇప్పటికీ మనం ఎలాంటి పాండమిక్ ట్రీటీని ఫైనలైజ్ చేసుకోలేకపోయాము అనమాట. దాని గురించి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విస్తృతమైన చర్చల తర్వాత ఆఫ్టర్ చాలా నెగోషియేషన్స్ కానీ డిబేట్స్ తర్వాత ఏంటంటే 194 కంట్రీస్ ఆఫ్ WHO వాళ్ళనేది ఒక పాండమిక్ ట్రీటీని తీసుకొద్దాం అనుకున్నారు, కానీ దాన్ని తీసుకురాలేకపోయారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఎందుకు ఇలాంటి ట్రీటీ కావాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలపింగ్ ఉన్నాయి, లెస్ డెవలప్డ్ ఉన్నాయి. సో ఇలా డిసీజ్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఏ కంట్రీస్ బాగా
బాగా బాధపడతాయి ఆర్ ఎల్స్ బాగా కుంగిపోతాయి అంటే లెస్ డెవలప్, వాళ్ళకి టెక్నాలజీ ఉండదు, వాళ్ళ దగ్గర మెడిసిన్స్ ఉండవు, ఏమి ఉండవు కదా. సో అవి చాలా చాలా కష్టం అయిపోతాయి. సో అందుకని ఏంటి అంటే మన గ్లోబల్గా హెల్త్ ఇన్ఈక్విటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కంట్రీకి అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇలాంటి ఒక ట్రీటీ వచ్చినప్పుడు ఈజీగా మనం హెల్ప్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్గా ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ కూడా చేయాలి. అంటే ఏదైనా ఒక కంట్రీ దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం కనుక్కొని దానికి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి అని ఒక టెక్నాలజీ అనేది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మిగతా కంట్రీస్ కూడా షేర్ చేయాలి అని చెప్పారు. అదే కాకుండా వేరే కంట్రీస్కి ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయో అవి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేయాలి అని అన్నారు. అండ్ అదే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీకి కోఆపరేట్ చేసినట్టయితే ఇలాంటి పాండమిక్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఈజీగా వాటిని ఎదుర్కొంటామని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ నీడ్స్ కల్చరల్ పాలసీస్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నార్మల్గా మనం రెగ్యులేషన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తున్నాము. సో అదే రెగ్యులేషన్సే కాకుండా ఈవెన్ కల్చర్ ప్రాక్టీసెస్ని కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది అని చెప్పారనమాట. దానివల్ల మనం ట్రస్ట్ వర్తిని పెంచవచ్చు, ట్రాన్స్పరెన్సీని పెంచవచ్చు, అండ్ అలాగే పబ్లిక్ ట్రస్ట్ని కూడా పెంచవచ్చు అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబ్లం పవర్. ఏంటి అంటే మనము నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి మూవ్ అవ్వాలి అనుకుంటున్నాం కదా. అండ్ ఇండియా టార్గెట్ వచ్చేసి కార్బన్ న్యూట్రాలిటీ 2070లో అచీవ్ చేయాలనుకున్నాం. అంటే అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ఎంత చేస్తున్నామో అంతే అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం కదా. సో అందుకని ఏంటంటే మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన బడ్జెట్లో కూడా రెండింటి గురించి చెప్పారు. ఒకటి వచ్చేసి సోలార్ పవర్ గురించి, సెకండ్ వచ్చేసి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి. సో ఈ ఆర్టికల్ వచ్చేసి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మన సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే అక్కడ మీరు న్యూక్లియర్ పవర్ గురించి చదువుతారు, అండ్ ఈవెన్ జియోగ్రఫీలో కూడా మీరు న్యూక్లియర్ పవర్ గురించి చదువుతారు కాబట్టి అక్కడ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు సెంట్రల్ థీమ్ చూసినట్టయితే చిన్న మాడ్యులర్ రియాక్టర్స్ విస్తరణ నిరోధక ఖర్చుతో వ్యవహరించాలి. సో మనం ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫోకస్ చేయాలనుకుంటున్నారు కదా. ప్రతి ఒక్క కంట్రీకి సోలార్ అయితే అవ్వదు, ఎందుకంటే కొన్ని కంట్రీస్ టెంపరేట్ రీజన్లో ఉంటాయి కాబట్టి వాటికి కావాల్సిన సూర్యరశ్మి అనేది రాదు. సో అట్లాంటప్పుడు వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. అలా ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. ఓకే, సో అదనమాట. అందుకని ప్రతి కంట్రీలో ఏంటంటే పవర్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది ఎవ్రీడే. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏసీ కావాలనుకుంటాము, లేకపోతే కూలర్స్ కావాలనుకుంటున్నాము, ఇన్వర్టర్స్, వాషింగ్ మెషిన్స్, ఎవ్రీథింగ్. పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ రియాక్టర్స్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే నార్మల్గా న్యూక్లియర్ రియాక్టర్ తీసుకురావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే కాకుండా ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్ అయితే చాలా లార్జ్ స్కేల్లో యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి కాస్ట్ కూడా తక్కువే, అండ్ బిల్డింగ్ కూడా తక్కువ డబ్బులు పడుతుంది, అండ్ ఈవెన్ మనకి సేఫ్ కూడా అనమాట. అండ్ ఈవెన్ ఫ్యూయల్ కూడా చాలా ఎఫిషియెంట్. కొంత ఫ్యూయల్తో మనం ఎక్కువ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది మీరు చూసుకోవాల్సింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కీ ఫీచర్స్ ఏంటంటే సైజ్ కూడా చాలా చిన్నది, అండ్ మనకి సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనం ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. అలాగే ఎకనామిక్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. మనకి క్యాపిటల్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, అలాగే చాలా తక్కువ టైంలో మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది ఒక ఆల్టర్నేటివ్గా మనం పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ డిస్కార్డింగ్ ఇండెక్సేషన్ ఫర్ ఎల్టీసీజీ. సో ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టి, ఎందుకంటే నా దగ్గర అంతకంటే ఎక్కువ లేదు. సో 1 lakh పెట్టి నేను ఒక ల్యాండ్ని కొనుక్కున్నాను. సో అది కొద్ది రోజుల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఒక 3-4 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhsకి నేను అమ్మేశాను. అంటే నాకు వచ్చే లాభం ఎంత? 5 lakhs కదా. ఆ 5 lakhs మీద ఆ 5 lakhs వచ్చేసి నాకు క్యాపిటల్ గెయిన్ అనమాట. అండ్ దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా, ఆ ట్యాక్స్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ మీరు వచ్చేసరికి 2 పదాలు చూసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటున్నాను, షార్ట్ టర్మ్ అంటున్నాను. సో లాంగ్ టర్మ్ అంటే 3 years తర్వాత, 36 months తర్వాత.
షార్ట్ టర్మ్ అంటే 3 ఇయర్స్ కంటే ముందు అమ్మినప్పుడు వచ్చిన వాల్యూని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటున్నారు. సో ఇదనమాట మన వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీను. అండ్ ఈ రోజు మనం హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఏంటంటే స్టేట్స్ క్యాన్ సబ్ క్లాసిఫై ఎస్సీస్ ఫర్ కోటా స్టాప్ కోట్. ఇది ఎస్సీస్ అంటే షెడ్యూల్ కాస్ట్ లో వర్గీకరణ అన్నమాట. ఓకే, సబ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. సో ఇది ఏంటి అంటే మీరు కేసు చూసుకున్నట్టయితే 2004 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఏంటంటే ఆర్టికల్ 341 చెప్పింది. ఆర్టికల్ 341 ప్రకారం ఓన్లీ ప్రెసిడెంట్కే పవర్ ఉంది, ప్రెసిడెంటే సబ్ క్లాసిఫికేషన్ చేస్తారు, అసలు స్టేట్స్కి పవర్ లేదు అని చెప్పింది. ఒకటి వచ్చేసి ఓకే, స్టేట్స్కి పవర్ లేదు, ఓన్లీ ప్రెసిడెంట్కే పవర్ ఉంది. అది ఏంటంటే ఆర్టికల్ 341 చెప్తుంది అని చెప్పారు. సో నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. దీని మీద ఇంకొక క్లియర్ కట్ వీడియో ఇప్పుడైతే చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఆ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఆర్టికల్ 341 వచ్చేసి ప్రెసిడెంట్కే పవర్ ఉందని చెప్పారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆర్టికల్ 14 ఉంది కదా, రైట్ టు ఈక్వాలిటీ అని. ఇప్పుడు ఒక షెడ్యూల్ కాస్ట్ తీసుకున్నట్టయితే వాళ్ళందరూ బలహీన వర్గాలు చెందిన వాళ్ళు. సో ఈ బలహీన వర్గాలలో మళ్ళీ క్లాసిఫికేషన్ ఎందుకు? అలా చేయడం వల్ల ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీకి భంగం కలిగిస్తుంది, వయలేషన్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. కాబట్టి అసలు మనం సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదు అని చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో వచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే కాదు. సో మనకి ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 342 అని. ఈ ఆర్టికల్ 342లో ఈవెన్ స్టేట్స్కి కూడా పవర్ ఉంది సబ్ లిస్ట్ చేయడానికి, ప్రెసిడెంట్కే కాకుండా ఈవెన్ స్టేట్స్కి కూడా పవర్ ఉంది అని చెప్పారు ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్టికల్ 16 ఉంది కదా, ఆర్టికల్ 16లో ఏంటంటే ప్రాపర్గా ఇన్ అడిక్వేట్ రీప్రజెంటేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ అక్కడ ఈక్వాలిటీ అనే వర్డ్ అనేది యూజ్ చేయలేదు, అందరూ ఈక్వల్ అని మాత్రం యూజ్ చేయలేదు. ఎవరైతే నాట్ అడిక్వేట్, ఇన్అడిక్వేట్గా వాళ్ళ రీప్రజెంటేషన్ ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ 16 అండ్ ఆర్టికల్ 342 తీసుకొని సుప్రీం కోర్టు అయితే ఇవ్వడం జరిగిన జడ్జ్మెంట్. ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్లో ఏం చెప్పింది అంటే ఇప్పుడు స్టేట్స్ కూడా సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారం ఉందని ఒక పాయింట్ చెప్పింది. అలాగే మనం ఈ ఎస్సీ ఎస్టీ కాస్ట్లలో కూడా సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు, అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కింద రాదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఎక్కడ మొదలైంది అంటే 1975 సంవత్సరంలో పంజాబ్ తీసుకొచ్చిన ఒక యాక్ట్ అనమాట. అప్పుడు పంజాబ్ ఏం చేసింది అంటే ఎస్సీ కేటగిరీని 2 విధాలుగా విభజించి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అని చెప్పింది అనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ వాల్మీకి వాళ్ళకి అండ్ ఇంకొక సింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తుంది, దాని తర్వాత మిగిలిన ఎస్సీస్కి ఇస్తుంది అనమాట. అదే తరహాలో ఈవెన్ 2000 సంవత్సరంలో కూడా ఏపీ అనేది ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ ఏపీ యాక్ట్ అనేది కోర్టుకి వెళ్ళింది అనమాట కేసు. అది వచ్చేసి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు. ఈ ఏపీ కేసులో సుప్రీంకోర్టు అనేది ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అనమాట. ఇదనమాట చుట్టూ తిరిగి వచ్చింది. సో ఫైనల్గా మనకి ఏంటంటే స్టేట్స్కి పవర్ అనేది పెరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే రాష్ట్రాలు షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో, ఓకే, ఎందులో అంటే ఓన్లీ ఉద్యోగాలలో అండ్ విద్యలో ప్రాధాన్యతను అందించడానికి ఉపవర్గీకరణని చేయడానికి అధికారం అనేది ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ సబ్ క్లాసిఫికేషన్ వ్యాలిడే అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. సో ఈవెన్ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 342 అండ్ ఆర్టికల్ 16 అవి వీటి గురించి చెప్తున్నాయి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమీ లేయర్ డిబేట్ అని జరుగుతుంది. సో మీరు యూపీఎస్సీకి అప్లై చేస్తున్నా కూడా మీరు ఓబీసీ అని క్లిక్ చేస్తే మీరు క్రీమీ లేయర్ కింద వస్తారా, నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారా అంటారు. క్రీమీ లేయర్లో వచ్చినట్టయితే మీకు రిజర్వేషన్ ఉంటుంది, నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ కూడా మనం సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఎస్సీ ఎస్టీలో కూడా మనం క్రీమీ లేయర్ గురించి మాట్లాడుతున్నట్టు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెంటింగ్ వ్యూస్. సో ఇక్కడ జస్టిస్ త్రివేది డిసెంటింగ్ రైసెస్ కన్సెస్ అనమాట. సో అదే ఇలా
కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిఆర్పిఎఫ్ టు రీప్లేస్ 2 బెటాలియన్స్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ ఇన్ మణిపూర్. సో మణిపూర్లో మన కమ్యూనల్ వాయిలెన్స్ జరుగుతుందని అందరికీ తెలుసు. ఈ కమ్యూనల్ వాయిలెన్స్ వచ్చేసి మీటీస్కి అండ్ కూకీస్కి మధ్య కదా. సో అక్కడ ఏంటంటే సిఆర్పిఎఫ్ అనేది అస్సాం రైఫిల్స్ని రీప్లేస్ చేస్తున్నాయి అని చెప్పారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన కీవర్డ్స్ 2 అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అండ్ ఇంకోటి వచ్చేసి అస్సాం రైఫిల్స్ ఏఆర్. ఓకే, అస్సాం రైఫిల్స్, నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే జిఎస్ పేపర్ 3 మెయిన్స్లో పార్టే కదా. కానీ అందరు అనుకుంటారు ఇంటర్నల్ సెక్యూరిటీ ఓన్లీ మెయిన్స్కి అని. కాకపోతే కరెంట్ అఫైర్స్ కూడా చదువుకుంటాం కాబట్టి ఎలాంటి ఏదైనా సరే ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకునేసరికి ఏంటంటే డిఫెన్స్ ఉంటుంది కదా. మనకి డిఫెన్స్లో 3 రకాలే ఉంటాయి. ఒకటి ఆర్మీ, నెక్స్ట్ వచ్చేసి నేవీ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్. ఇవే కాకుండా మనకి ఇతర దళాలు కూడా ఉంటాయి అన్నమాట, సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్. సో అవి మీరు క్లియర్గా చూసుకోవాలా. సో ఇక్కడ సిఏపిఎఫ్ వచ్చేసి ఏంటంటే 1939లోనే ఎస్టాబ్లిష్ చేశారు వీటిని. అంటే మీరు చూసుకున్నట్టయితే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947. 1947 కంటే ముందే మనకి సిఆర్పిఎఫ్ అనేది ఈ బ్రిటిష్ ఇండియా టైంలోనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947. ఆ 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాని నేమ్ అనేది చేంజ్ చేశారు. దేని కింద అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా చేంజ్ చేయడం అయితే జరిగింది 1949లో. అది ఎందుకు చేశారు అంటే ఆ టైంలో మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఏంటంటే ప్రిన్సీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడం. ఆ ప్రాబ్లం కోసం మన సిఆర్పిఎఫ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్రౌడ్ కంట్రోల్. అండ్ రీసెంట్గా యూపీలో హత్రస్లో చాలా మంది స్టాంపెడ్ తొక్కిసలాట్లు చనిపోయారని చెప్పి మనం చదువుకున్నాం కదా. మనం న్యూస్ ఎలా స్టార్ట్ చేసాం తెలుగులో అప్పుడే. సో ఆ క్రౌడ్ కంట్రోల్కి యూజ్ అవుతుంది. అదే కాకుండా మనకి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ అంటే మనకి ఎయిర్పోర్ట్స్ ప్రొటెక్షన్ కానీ, ఇండస్ట్రీస్ ప్రొటెక్షన్కి కానీ, అండ్ మనకి ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, అదేవిధంగా మనకి యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్ ఉన్నాయి అక్కడ కానీ, అదే కాకుండా కౌంటర్ ఇన్సర్జెన్సీకి, విఐపి సెక్యూరిటీకి, ఎలక్షన్ సెక్యూరిటీకి, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో అన్ని విధాలుగా కూడా ఇలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సిఆర్పిఎఫ్కి ఉన్నాయి. అండ్ అదే కాకుండా మనకి సిఆర్పిఎఫ్లో చాలా స్పెషలైజ్డ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చి కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ అంటే కోబ్రా ఉంది. నెక్స్ట్ వచ్చేసి విఐపి సెక్యూరిటీ వింగ్ ఉంది. అదే కాకుండా మహిళా బెటాలియన్స్. సో ఇవన్నీ అందులో పార్ట్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఇంతకుముందు చదువుకున్న టాపిక్ ఎక్స్టెన్షన్. అది ఏంటంటే వాట్ ఎర్లీ వార్నింగ్ డిడ్ కేరళ హ్యావ్. సో పెద్ద క్వశ్చన్ అనమాట ఇది. ఏంటంటే ఇప్పుడు మనకి సమావేశాలు జరుగుతున్నాయి కదా. సో ఆ సమావేశాల్లో ఏంటి అంటే నాకు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ గురించి స్ట్రెస్ చేయాలని లేదు, ఇక్కడ ఉందని చదువుతున్నాను. సో నెగిటివ్ కామెంట్స్ మాత్రం అసలు పెట్టద్దు. ఓకే, సో జస్ట్ మీకు అర్థం కావడానికి ఇదంతా చెప్తున్నాను నేను. సో నార్మల్గా మీకు ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయని తెలుసు కదా కేరళలో. సో ఇప్పుడు సెషన్స్లో ఏంటి అంటే మన హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటి అంటే రెగ్యులర్గా మేము ఎర్లీ వార్నింగ్ పంపిస్తూనే ఉన్నాము, అయినప్పటికీ కేరళ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇలా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయని చెప్పారనమాట. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇన్కన్సిస్టెంట్ మెసేజింగ్. సో అమిత్ షా స్టేట్మెంట్ చేశారు ఏంటంటే ఎర్లీ వార్నింగ్స్ చేస్తూనే ఉన్నాము, కానీ ఏంటి అంటే వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టి ఇలా జరిగాయి అని చెప్పారు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి సరే మీరు ఇన్ఫర్మేషన్ పంపించారు, కానీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్కి ప్రాపర్ యాక్సెస్ లేదు కాబట్టి ఇలా జరిగింది, మీరు పంపించిన ఇన్ఫర్మేషన్స్ యూజ్ అవ్వలేదు అని చెప్పి స్టేట్స్ అనేవి చెప్పడం జరిగాయన్నమాట. అదే కాకుండా ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో అయినప్పటికీ ఏంటంటే ఇలా ఎర్లీ వార్నింగ్స్ అవన్నీ పంపించినప్పటికీ పీపుల్కి అనేది ప్రాపర్గా నాలెడ్జ్ ఉండాలా, అవేర్నెస్ ఉండాలా, ఇలా జరుగుతుంది, ఇలాంటప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. సో ఆ అవేర్నెస్ అనేది కూడా ఒక ప్రాబ్లంగా మారింది. అదే కాకుండా ఇప్పుడు మనకి డిబేట్ కూడా జరుగుతుంది ఫోర్కాస్ట్ అక్యురసీ. సో వచ్చిన ఫోర్కాస్ట్ అనేది ఎంతవరకు అక్యురేట్, 100% అక్యురేటా, 95%, 90%, 50% అని దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయి.
అందుకని ఏంటంటే మన దగ్గర ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నిటిని మనం ప్రాపర్గా టైమ్లీ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ లోకల్ అథారిటీస్ కమ్యూనిటీస్కి కూడా పంచాలి అని ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేషనల్ మాన్సూన్ మిషన్ అనేది కూడా ఉంది. ఇది ఏంటి అంటే మనకి ఎస్పెషల్లీ ఇండియాలో వెదర్ ప్రొడక్షన్ అనేది చేయడం అనేది చేస్తున్నారనమాట. అదే కాకుండా డిఫరెంట్ ఏజెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉంటే ఇలాంటి డిజాస్టర్స్ని మనం అరికట్టొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు నేషనల్ మాన్సూన్ మిషన్ చూసుకున్నట్టయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ అనమాట. దీన్ని ఎప్పుడంటే 2012లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తీసుకొచ్చారు. అండ్ అదే కాకుండా ఈ మిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎయిమ్ అనమాట. ఏంటంటే మన ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయాలి, మాన్సూన్ రెయిన్ఫాల్ ఎలా వస్తుంది అని చెప్పి క్లియర్గా ఫోకస్ చేయాలనుకున్నారు. సో ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే మనం ఏంటంటే సీజనల్ ఇంటర్ సీజనల్ ఫోర్కాస్టింగ్ అనేది చేస్తాము. అదే కాకుండా మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ డైనమికల్ ప్రొడక్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అదే కాకుండా కెపాసిటీ బిల్డింగ్ చేయొచ్చు అండ్ రీసెర్చ్ మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు అనమాట దీంతో. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనీ బిల్ మీద వర్డిక్ట్ అనేది ఉంది. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ని ఇంతకుముందు క్లాస్లో చదువుకున్నాము. ఏంటి అంటే చాలా బిల్స్ అనేవి మనీ బిల్ రూపంలో మన గవర్నమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ యాక్టే కానీ, ఆధార్ కానివ్వండి, లేకపోతే పిఎంఎల్ఏ కానివ్వండి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద జడ్జ్ బెంచ్ అంటే 7 జడ్జ్ బెంచ్ అనేది ఈ కేసెస్ని తొందరగానే తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఓకే, మనకు ఒక్కసారి మనకి ఇది వచ్చిన తర్వాత మనం క్లియర్గా దీన్ని చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొపెల్లింగ్ యూకే అండ్ ఇండియా స్టోరీ. సో ఈ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి దేని గురించి చెప్తుంది అంటే ఇండియా యూకే రిలేషన్స్. ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యూకే రిలేషన్స్ గురించి చెప్తుంది. ఇది వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చదువుకుంటాం అనమాట. సో ఎందుకు ఇప్పుడు ఇండియా యూకే రిలేషన్స్ కొత్త యుగం అంటున్నాము అంటే ఇండియాలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. మనకు జనరల్ ఎలక్షన్స్ 2024లో జరిగాయి. June 4th వచ్చి రిజల్ట్ వచ్చేసింది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అండ్ అలాగే రీసెంట్గా యూకేలో కూడా ఎలక్షన్స్ అనేవి జరిగాయి. కాబట్టి మన యొక్క ఫర్దర్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అండ్ ఏ ఏరియాస్లో ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఒక్కసారి మనం ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలో చూసిద్దాం త్వరగా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నామంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే గూడ్స్కి బయట మార్కెట్స్ దొరుకుతాయి. దానివల్ల ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, మన ప్రొడక్షన్ పెరుగుతుంది, మన ఎకనామీ డెవలప్ అవుతుంది. అండ్ అదే కాకుండా మనం సెక్యూరిటీలో కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నాము, టెక్నాలజీలో అనుకుంటున్నాము, అలాగే ఎడ్యుకేషన్లో కూడా అని అనుకుంటున్నాము. సో హియర్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పొలిటికల్ అలైన్మెంట్ చూస్తే రీసెంట్గా ఈ 2 కంట్రీస్లో ఎలక్టోరల్ విక్టోరీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం లాంగ్ టర్మ్లో ఎలాంటి ఎకనామిక్ స్ట్రాటజీస్ కానీ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం ట్రేడ్ మీద ఫోకస్ చేస్తున్నాము, జాబ్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మీద, వాటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మన 2 కంట్రీస్ దగ్గరకు వచ్చేస్తే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ చేయొచ్చు, చాలా కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదే కాకుండా హెల్త్లో కూడా మనం మలేరియా మీద వ్యాక్సిన్స్ తీసుకురావాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ యూకే అనేది చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. అదే కాకుండా మన డిఫెన్స్లో కావాల్సిన ఎక్విప్మెంట్ని కూడా మనకి సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అండ్ డిఫెన్స్ అనేది చేయొచ్చు. అలాగే మనం ఇండిజినైజేషన్ చేయొచ్చు. అలాగే ఈ డిఫెన్స్లో మనం జాబ్స్ని పెంచవచ్చు, అలాగే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిఎం క్రాప్స్ మైట్ నాట్ బి పర్ఫెక్ట్ బట్ వాట్ మ్యాటర్స్ ఈస్ దట్ హౌ వెరీ యూస్ఫుల్. సో ఇక్కడ వచ్చేసి మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటంటే జీన్స్ ఉంటుంది కదా, మన డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. సో అందులో మనకు కావాల్సిన డిజైర్డ్ క్యారెక్టర్స్ అనేది పెట్టేసి మనం పెంచినట్టయితే దాన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ అంటారు. సో ఇలా జెనెటికల్లీ మోడిఫికేషన్ యూజ్ చేసి మనం యానిమల్స్ని కానీ క్రాప్స్ని కానీ దేన్నైనా సరే పెంచవచ్చు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా మన సుప్రీం కోర్ట్ అనేది జిఎం మస్టర్డ్కి పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట. చాలా రోజుల నుంచి డిబేట్స్ అవుతూ ఉన్నాయి, బట్ ఫైనల్లీ జిఎం మస్టర్డ్కి పర్మిషన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జిఎం
ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటంటే వాళ్ళ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఆల్టరేషన్ అంటే చేంజెస్ చేసి మనం ఏం చేస్తామంటే మనం కావాల్సిన డిజైర్డ్ రైట్స్ని తీసుకొస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ డిజైర్డ్ ట్రేట్స్ వచ్చేసి పెస్ట్ కానీ డిసీజెస్ కానీ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ని కానీ ఈవెన్ న్యూట్రియంట్స్ కంటెంట్ని కూడా మనం పెంచవచ్చు అనమాట. అండ్ అదే కాకుండా మనం ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల ఫుడ్ సెక్యూరిటీకి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు బెనిఫిట్స్ అనేది చూసుకోవాలా. సో ఇట్లా మనం జెనెటికల్లీ మనం మోడిఫై చేసినప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ అనేది చాలా పెరుగుతుంది, కొన్ని రెట్లు పెరుగుతుంది. లైక్ 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ 50 టైమ్స్ కానీ అంత రెట్లు అనేది ప్రొడక్షన్ పెరగడం జరుగుతుంది. అదే కాకుండా అవి ఏ డిసీజెస్కి కానీ పెస్ట్కి కానీ రెసిస్టెన్స్గా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెర్బిసైడ్ టాలరెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం గోల్డెన్ రైస్ తీసుకున్నట్టయితే అందులో వైటమిన్ ఏ అనేది ఉంటుంది. సో ఇలా న్యూట్రిషన్ కంటెంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఈవెన్ ఎన్వైరన్మెంట్ మీద కూడా చాలా బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన కాంట్రవర్సీ చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అఫ్ కోర్స్. ఎందుకంటే ఒకసారి మనకు ఒకసారి ప్రొడ్యూస్ వచ్చినట్టయితే మళ్ళీ అవే సీడ్స్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి మనం యూజ్ చేయలేం కాబట్టి మన ఎన్వైరన్మెంట్ మీద కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడైనా సరే హెర్బిసైడ్ టాలరెంట్ ట్రీస్ కానీ పెంచినప్పుడు మనం డైరెక్ట్గా ఫ్రూట్స్ అనేది తింటాం. లైక్ జిఎం మస్టర్డే కానివ్వండి, బ్రింజాలే కానివ్వండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ మీద కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు అసలు స్టడీస్ అనేది లేదు, డేటా అనేది లేదు ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ పేటెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫార్మర్కి అవి అఫోర్డబుల్గా ఉండవు, కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన స్మాల్ స్కేల్ ఫార్మర్స్ మీద చాలా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఎథికల్గా కూడా చాలా ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇవి కాకుండా ఇప్పుడు మీరు న్యూస్ పేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ సిఐఎస్ఎఫ్ ఉంది. సో ఒక్కసారి మీరు దాన్ని క్లియర్గా చూసుకోండి. సిఐఎస్ఎఫ్ ఆల్రెడీ మనం మన క్లాస్లో చాలాసార్లు చూసాం అది. అండ్ మిగతా ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఒక్కసారి విజయవాడ పేపర్లోకి వెళ్ళినట్టయితే సేమ్ ఇదే ఆర్టికల్ ఎస్సీ కోటా గురించి ఉంది. అండ్ ఇక్కడ మనకి అదే డిజాస్టర్ జోన్ గురించి ఉంది. సో మీరు ఇక్కడ స్టేట్స్ పేజ్కి వెళ్ళినట్టయితే కొన్ని స్కీమ్స్ గురించి చెప్పారు ఇక్కడ. సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే ప్రసాద్ స్కీమ్. సో ఒక్కసారి మీరు ప్రసాద్ స్కీమ్ ఏంటో కొంచెం చూసుకోండి. అండ్ దాని తర్వాత మనకి తెలంగాణ స్టేట్లో ఇక్కడ గ్రూప్ 1కి క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి దాని మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ న్యూస్ అండి మీకైతే అది. మీకు ఎలాంటి అన్సర్టనిటీ అయితే ఉండదు, కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు నిన్న వచ్చినవి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన దగ్గర కూడా గ్రూప్ 1 కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అది కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీతో ఎక్కడా దొరకని విధంగా మనం కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డే 1 నుంచే ఉంటుందన్నమాట. సో మీరు కనుక గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టయితే కంపల్సరీ మన అకాడమీలో గ్రూప్ 1 కోచింగ్ అయితే తీసుకోండి. సో ఒక్కసారి అది స్టార్ట్ అయిన తర్వాత అయితే మీకు అనౌన్స్మెంట్ చేస్తాను, కంపల్సరీ వచ్చి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఈ కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సాయిస్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ గైస్.